పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. తమ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుటుంబానికి సీటు కేటాయించామని వైసీపీ ఎంపీటీసీలు సహకరించాలని కోరారు. ఈ రోజు మహేష్ కుటుంబం నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలకు ఎంపీ అవినాష్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. నిన్నటి దినాన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పులివెందుల మరియు ఒంటిమిట్ట మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నోటిఫై చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతా ఉంది. దీనికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, పులివెందుల జెడ్పీటీసీగా ఆర్తుమ్మలపల్లెకి చెందిన మహేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీ అయిన 2 సంవత్సరాలకే ఊర్లో ఒక దైవ కార్యక్రమంలో గంగమ్మ తిరునాళ్ళలో సిరిబండి ఊరేగింపులో భాగంగా జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడము, ఇంకా ఎంతో ఆయుష్ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మహేశ్వర్ రెడ్డి అకాల మరణం చెందడము ఆ ప్రమాదంలో. ఆ కారణం చేత ఇవాళ ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీనికి సంబంధించి ఉదయం నుంచి పార్టీకి సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో అందరితో మాట్లాడడం జరిగింది. అందరూ ముక్త కంఠంతో అనానిమస్గా ఏకాభిప్రాయంతో మహేష్ అన్న చనిపోయినాడు, మహేష్ అన్న కుటుంబం నుంచే తప్పకుండా టికెట్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కోరడం జరిగింది. ఆ దిశగానే పార్టీ నిర్ణయం తీసుకుంది. మహేష్ అన్న కుటుంబంలో నుంచే మహేష్ అన్న సతీమణి కానీ మహేష్ అన్న కొడుకు కానీ వారిద్దరిలో ఒకరితో నామినేషన్ వేయించి ఎన్నికల్లో ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మానవీయ కోణంలో ఆలోచించమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇతర పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా మహేష్ అన్న కుటుంబం నుంచి ఎవరినైతే నిలబెడతా ఉన్నామో వారి గెలుపునకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రతి పార్టీని ప్రతి ఒక్కరిని ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. మానవీయ కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అంతా సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ఆ కుటుంబం నుంచి నిలబడే అభ్యర్థికి గొప్ప ఆధిక్యతతో గొప్ప మెజార్టీతో గెలిచేందుకు అన్ని రకాలుగా సహకరించమని ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటూ పులివెందుల మండల ప్రజానీకాన్ని ముఖ్యంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.